మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకు వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం, ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను గాని, ఆ గ్రామంలో గాని, ఆ పరిసర ప్రాంతాల్లో గాని అందరూ చెప్తూ ఉన్నారు ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నారని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈ రోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా గాని ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్. ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ కి ముందే కాదు, పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గర కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్ లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్ లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి, అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా చూసాం ఏదైతే ఆ నాగమల్లేశ్వరరావు గారి మీద 2 కేసులు ఉన్నాయి. కొన్ని ఆ 2 కేసులు కూడా ఎప్పుడు నమోదయ్యాయంటే, ఒకటి నీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే 2022లో ఏదైతే క్రైమ్ నెంబర్ 169/2022 మరి ఒకసారి. అదేవిధంగా రెండవ కేసు చూస్తే 2010లో క్రైమ్ నెంబర్ 50/2010 అంటే ఆయన మీద నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి 2 కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి 14-19 సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్షపూరితమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ ప్రభుత్వం వేధించింది అనడానికి అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే అతను చనిపోతే, అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈ రోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్ గా ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు, ఇటువంటి అశాంతికి, ఇటువంటి అలజడులకు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు